family members, and welcome back to my channel. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నైల్ చూసి ఈ వీడియోలోకి ఎంటర్ అయినందుకు ధన్యవాదాలు. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో అదే చెప్పబోతున్నాను అనమాట. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు మనకు మామూలుగా 24 గంటలు ఇన్స్టాగ్రామ్ వాడడం అలవాటు కాబట్టి మా తమ్ముడికి కూడా చాలా అలవాటు. వాడి పోస్ట్ని చూసి నాకు షేర్ చేశాడనమాట. లెర్న్ టు రైడ్ ఇన్ ఏ బైక్ లెర్న్ టు రైడ్ ఏ బైక్ ఇన్ ఏ డే యా. సో దీన్ని నాకు షేర్ చేశాడనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్లో May 5th రోజు జరుగుతుంది. 249 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ. అలా గూగుల్ ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేయాలి. అంటే నేను ఫస్ట్ వాడు షేర్ చేసినట్టు వీడికేంటి నా మీద ఇంత నమ్మకం అని అనుకున్నాను. ఎందుకంటే వాడికి నా స్కూటీ స్కిల్స్ తెలుసు కాబట్టి నేను బండి నడుపుతానని ఎలా అనుకున్నా. సర్లే వాడు ఇచ్చాడు కదా, వాడి ప్రోత్సాహంతో మనం కూడా నడిపేద్దాం అని చెప్పేసి దాన్ని రిజిస్టర్ అయిపోయాను అనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి నేను 2 weeks 1 month బిఫోర్ రిజిస్టర్ అయ్యాను. ఆ తర్వాత ఆ డే రానే వచ్చింది. సో ఆ రోజు పొద్దున్నే మాకు 6:30కి అసెంబుల్ అవ్వమని చెప్పారనమాట. సో అండ్ సో లొకేషన్ హ్యాసన్ గో కార్టింగ్ అని చెప్పేసి, అది మా ప్లేస్ నుంచి చాలా దూరం. వాళ్ళేమో 7 కల్లా స్టార్ట్ చేస్తామన్నారు. మేము స్టార్ట్ అయ్యింది 6:30 దాటిన తర్వాత. KPHB టు ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ నుంచి గుర్రం కూడా ఆటోలో వెళ్ళామన్నమాట. 7 కల్లా స్టార్ట్ అవుతుంది అన్నారు. నాకు భయం వేసింది. అంటే ఇంత దూరం వచ్చాం కదా, పొద్దున్నే లేచి ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయేమో అనుకున్నాను. నేను వెళ్ళేసరికి అయితే ఇంట్రొడక్షన్, అంటే వాళ్ళు రాయల్ బ్రదర్స్ గురించి ఇంట్రొడక్షన్ అయిందంట. మాకు ఏదైతే ప్రొటెక్షన్ గార్డ్స్ ఉంటాయో అవన్నీ ఇచ్చారనమాట. నీ ప్యాడ్స్ అంటే కాళ్ళకి చేతులకి అండ్ గ్లోవ్స్ అన్నీ ఇచ్చారు. అన్నీ వేసుకొని రెడీగా ఉండమని చెప్పారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు చెత్తగా ఈ గ్లోవ్స్ అయితే నాకు పట్టలేదు. తర్వాత వేరే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి హాఫ్ గ్లోవ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ వేసుకొని రెడీగా ఉండమని చెప్పారు అందరికీ. అంటే అందులో 2-3కి అంటే కొంతమందికి ఆల్రెడీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా వాళ్ళందరూ కొత్తగా ఉంది కదా, ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు నా అలాగే వచ్చారనమాట. సో నాకేంటంటే ఫస్ట్ నుంచి స్కూటీ నడవడానికే చాలా భయము. అంటే బ్యాలెన్సింగ్ చేసుకోలేను, అది ఇది. ఇంకా బండి అంటే అసలు నాకు కల్లో కూడా, నేను ఇంటి దగ్గర అయితే ట్రై చేసేదాన్ని కాదు, మా వాళ్ళు ట్రై చేయమన్నా. ఇక్కడైతే ఎలా అన్నా ట్రై చేయాల్సి వస్తుందని అది బ్యారియర్ని బ్రేక్ చేద్దాం అని చెప్పి వచ్చాను. సో ఫస్ట్ ఫీల్డ్లోకి వెళ్ళిన వెంటనే మాకు ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బేసిక్స్ అనమాట. మనం అంటే ఒక్క రోజులోనే మొత్తం ఏం నేర్చేసుకోము. అసలు మనకి ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ తెలియాలి కదా. ఈ బండిలో ఏంటి మేజర్గా ఏంటి, క్లచ్, గేర్, థ్రాటల్, బ్రేక్, ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను ఒకసారి మా తమ్ముడు ప్రోత్సాహంతో బండి ట్రై చేశాను అనమాట ఆల్రెడీ ఊర్లో. అంటే మనము నార్మల్గా ఇంటి దగ్గర నేర్చుకునేది, ఫ్రెండ్స్ నేర్పించేది ఎట్లా ఉంటుంది, వెనకాల కూర్చొని మనకు గైడ్ చేస్తారు. ఆ వెనకాల ఆడు ఉన్నాడులే, ఒకవేళ పడిపోయేలా ఉన్న కాళ్ళతో ఆపేస్తాడు అని చెప్పేసి మనకు మైండ్లో ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్లుండదు వీళ్ళు నేర్పించేది. అంటే నేర్పించడం అంటే ఈయన జస్ట్ గైడ్ లైన్స్, ఇట్లా నడపాలి, ఇట్లా చేయాలి, దీన్ని ఇట్లా హ్యాండిల్ చేయాలి, ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మీతో పాటు ఒక వాలంటీర్ ఉంటాడు, అతను మీకు నడిపిస్తాడు, అట్లా ఏం లేదనమాట. అంటే వాలంటీర్స్ అందరూ మనకి హెల్ప్ చేయడానికి ఉంటుంది కొన్ని మీటర్స్ దూరంలో, కానీ మనతో పాటు అయితే ఉండరు. ఆ బండిని ఖచ్చితంగా మనమే తీయాలి, మనమే నడపాలి. అదొకటి నాకు చాలా భయం వేసింది. సో వాళ్ళు ఎలాగో సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు, అంటే ఏం కాకుండా. ఎందుకంటే మాకు ప్రొటెక్షన్ గార్డ్స్ ఇచ్చారు, బైక్స్ అన్ని గుడ్ కండిషన్లో ఉన్నాయి, మేము హెల్మెట్ వేసుకుంటాం, పడితే పడండి కానీ యూ షుడ్ డ్రైవ్ అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఆల్సో క్లచ్, బ్రేక్, థ్రాటిల్ అంటే బ్యాలెన్స్డ్గా ఇవ్వకపోతే ఏమవుతుందో అవి కూడా చెప్పారు. అంటే మేము భయపడతాం కదా, హెవీగా యూజ్ చేయకుండా, ప్రెజర్ ఎక్కువ పెట్టద్దు దేని మీద, సింపుల్గా అయిపోవాలన్నారు. సో ఫస్ట్ ఏమైందంటే బైక్స్ లిమిటెడ్గా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అందులో ఒక 5-6 మెంబర్స్కి రాకుండా ఉన్నాయి, కొన్ని పెద్ద బైక్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వెళ్ళి అందరూ కచ్చి వేసేసుకున్నారు ఎవరికి ఏం బైక్ నడపాలని ఉందో. సో నేను వెళ్ళేసరికి అన్ని బైక్స్ కవర్ అయిపోయాయి. పెద్ద డ్యూక్ బైక్ ఉంది, నేనేం నడుపుతాను డ్యూక్ బైక్ అని చెప్పేసి సరే అని కొంతసేపు వెయిట్ చేశాను. మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేశారనమాట. సో ఆ ట్రాక్ మొత్తంలో కూడా కొన్ని మీటర్స్కి మనకు వాలంటీర్స్ ఉంటారు. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా హెల్ప్ చేసి ఇంకా అలా వదిలేస్తారనమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయండి అని వదిలేస్తారు. నేను అనుకున్నా అసలు ఎట్లా నడుపుతాము, నాకేమో హైట్ ప్రాబ్లం అదొకటి మైండ్లో ఉండిపోయిందనమాట. నాకు హైట్ తక్కువ, కాళ్ళందు, ఇది ఒకటి టెన్షన్ అయిపోయింది. అందుకే చిన్న హీల్ ఉన్న షూస్ కూడా వేసుకొని వచ్చాను, మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండడానికి. అంటే కొంచెమైనా నాకు సపోర్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అందరూ అయితే రైడ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చూసాక నాకు అర్థమైంది వీళ్ళందరూ ఎట్లా రైడ్ చేసేస్తున్నారు, అంటే వీళ్ళందరూ హైట్గా ఉన్నారు అందుకేనేమో వీళ్ళందరూ బ్యాలెన్స్ చేసేసుకుంటున్నారు, వీళ్ళందరూ నడిపేస్తున్నారు అని మైండ్లో రకరకాల ఓవర్ థింకింగ్. మా తమ్ముడు నాకు చెప్తున్నాడు, అక్క ఏం కాదు సింపుల్గా అయిపోతుంది, నువ్వు ఎక్కువ ఆలోచించకండి.
నేనేమో లోపల టెన్షన్ పడుతున్నా, అమ్మో పడిపోతానేమో, దెబ్బ తగ్గుతుందేమో. నేను అసలు బండి నడపకుండా ఉండేదే ఏంటంటే నాకు దెబ్బలు తగులుతాయి, అది ఒక మైండ్లో ఉండిపోతుంది అనమాట. అందుకని నేను నడుపుతుండే కాదనమాట. ఇంకా సరే లాస్ట్ ఆయన వచ్చి అడిగిండు ఏంది దేనికి వెయిటింగ్ అయితే, బండి కోసం అంటే అట్లా మీరు స్పెసిఫిక్గా ఆలోచించొద్దు, ఈ బండే కావాలని చెప్పి ఏది ఉంటే అది తీసేసుకోండి అని నాకు చెప్తున్నారు. నన్ను కన్విన్స్ చేస్తున్నారు ఏ బండి ఉంటే అది తీసుకోండి అని. మొత్తానికి ఒక బండి తీసుకున్నా, హంటర్ 360 రాయల్ ఎన్ఫీల్డ్ది. సో స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది, అసలు ఎక్కి కూర్చోగానే నడపనా ఇక్కడ గుద్దేస్తానేమో, ఆ టైర్లోకి వెళ్ళి టైర్లు ఎగిరిపోతాయేమో, పడిపోతానేమో, రైజింగ్ ఎక్కువ ఇచ్చేస్తానేమో. అసలు నేనైతే అన్ని నెగిటివ్ సినారియోసే నా మైండ్లో రన్ అవుతుంది, కానీ ఒక్క పాజిటివ్ నేను నడపగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు అసలు. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు స్కూటీయే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాదనమాట బ్యాలెన్స్ చేసుకోవడం. అది మొత్తానికి చిన్నగా ముందుకెళ్ళి ట్రై చేశాను. ఆయన పర్లేదు అని వెనక నుంచి మా తమ్ముడు అక్క వెళ్ళిపో అక్క ఏం కాదు అంటే, నువ్వు ఊరుకోరా బాబు వెనక నుంచి, నీకు ఇక్కడ ఉంటే తెలుస్తుంది అనుకున్నాను. అంటే నా మనసులో అంత భయం ఉందన్నమాట బండి నడపడానికి. స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. అంటే ఇప్పుడు ఏంది పడిపోతాను, అసలు అదే పడిపోతాననే మైండ్లో రన్ అవుతుంది, కానీ ముందుకెళ్దామని లేదు. మొత్తానికి ముందుకు అతను అలా తోసేసి వదిలేశాడు. ఇంకా నా మనసులో నా మైండ్లో ఎన్ని రన్ అవుతున్నాయో అక్కడికి ముందుకు వెళ్ళేటప్పుడు నాకు మాత్రమే తెలుసు. అక్కడికి వెళ్ళాక ఏమవుద్దు అనుకున్నాను, పడ్డాను కూడా. ఎందుకంటే ఆ క్లచ్ బ్రేక్ కరెక్ట్గా వేయలేదు, పడిపోయాను. సరే అని చెప్పి మళ్ళీ తీసి నడిపిన తర్వాత ఆ రౌండ్ వేసి వచ్చినాక నాకు ఏదో తెలియని లోపల కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే నేను నడుపుతున్నాను బండి, ఎస్ నేను పైనే ఉన్నాను, కింద కాలు పెట్టకుండా నడిపేస్తున్నాను, తిప్పేస్తున్నాను, రైట్ టర్న్ తిప్పాను, క్లచ్ కరెక్ట్గా వేస్తున్నాను, బ్రేక్ కరెక్ట్గా వేస్తున్నాను ఆపుకోవాలంటే అని చెప్పేసి. అంటే బండి స్టేబుల్గా ఎక్కిన తర్వాత ఓకే అని అనిపించింది, అంత భయం వేయలేదు. టర్నింగ్ దగ్గర కరెక్ట్గా పడిపోకుండా తిప్పాలి అని అదొకటి ఫోకస్ చేసుకొని బాగానే వేసా ఒక 3 రౌండ్స్. ఒకసారి పడ్డాను కదా, పడిన తర్వాత పడితే ఏం దెబ్బ తగలలేదు, ఈసారి పడినా మళ్ళీ దెబ్బ తగలదే అని ఒక ఇదితో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. కానీ అక్కడ పడినప్పుడు మళ్ళీ ఇంకోసారి పడిపోయినప్పుడు ఏంటంటే హ్యాండిల్ ఇరిగిపోయింది. సరే అని చెప్పి సైలెంట్గా వెళ్ళి మళ్ళీ ఇంకో బండి తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ బండి నడుపుదామనే నేను చాలాసేపు నుంచి వెయిట్ చేశా. దానికి ఆ ట్రైనర్ అన్నారు అనమాట, బ్రాండ్ స్పెసిఫిక్ వెళ్ళకండి, ఫస్ట్ నడపడం మీద ఫోకస్ చేయండి అన్న. సర్లే అనుకొని నేను వెళ్ళి బండి తీసుకొని ఇది నడిపిన. ఫస్ట్ బండి నడిపినప్పుడు భయం వేసింది, కానీ ఈ బండి నడిపినప్పటికీ స్టెబిలిటీ వచ్చింది. క్లచ్ బ్రేక్ ప్రాపర్గా వేసాను, ఎక్కడైతే స్లో అవ్వాలో అక్కడ స్లో అవ్వగలిగాను. దీని మీద కూడా ఒక 3 రౌండ్స్ వేసాను అనమాట. అబ్బా భలే అనిపించింది. ఓకే నేనే నా బండి నడిపింది, స్కూటీయే నడపడం చేత కాదు, నేను బండి నడిపాను అనుకున్నా. తర్వాత బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఇచ్చారు, ఇది కూడా మంచిగా తిన్నాము, ఎనర్జీ తెచ్చుకున్నాము. బ్రేక్ తర్వాత ఏమైందంటే సరే రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాం కదా, ఈ బండి ఖాళీగా ఉందని చెప్పేసి హోండా బైక్ ఒకటి తీసుకున్నాను. దీనికి ఏంటంటే నా కాళ్ళు అస్సలకే అందలే, లిటరల్లీ నా కాళ్ళు స్టాప్ చేయాలంటే నేను టోస్ మీద పెట్టాల్సి వచ్చిందనమాట. బట్ స్టిల్ నేను తీసుకున్నాను, నడిపాను. తర్వాత ఆ పైన కొన్ని టర్న్స్ ఓపెన్ చేశారు, అవి ఇంకా ఇట్లా జిగ్జాగ్ ఉన్నాయి, అందులో కూడా నడిపేసా. అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను నడిపేశాను, నాకు కూడా డ్రైవింగ్ వచ్చు అనుకున్నాను. అంటే ఇక్కడ మనం ఫుల్గా ఏమీ నేర్చుకోము, బట్ ఆ ఫియర్ ఏదైతే ఉంటుందో అది పోయింది. నాకైతే ఆ ఫియర్ పోయింది. ఫస్ట్ గేర్ మీద నడిపాను, తర్వాత సెకండ్ గేర్ కూడా వేసి నడిపాను, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది అనిపించింది. ఆ తర్వాత మొత్తానికి సెషన్ కంప్లీట్ అయిపోయింది. అందరూ కూడా ఫస్ట్ లో కాన్ఫిడెంట్ ఉండే, తర్వాత అందరి ఫేస్లో కూడా మంచి గ్లో, అంటే మనం నడిపామన్న ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఆ తర్వాత చిన్న ఫోటోషూట్ అయ్యి మా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నాకైతే ఈ సెషన్ చాలా గుడ్ ఇనిషియేటివ్ అనిపించింది. ఎవరికైతే లోపల కోరికున్న భయం ఉంటుంది కదా, సరే ఒక లైఫ్ టైంలో ఒకసారి అయినా ట్రై చేయాలి అంటే, బయట ఉన్న వాళ్ళైతే జడ్జ్ చేస్తారు, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ ముందు అయితే నడపలేము, అదైతే పక్కా పోతుంది. సో వీళ్ళది బేసిక్గా ఏంటంటే రెంటల్స్ కదా, దాని ప్రమోషన్ మీద ఈ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. దీని మీద ఏం కంటిన్యూస్ సెషన్స్ ఉండవు. అండ్ సెషన్ అయిపోయాక కూడా మాకు మంచి గూడీస్ ఇచ్చారు, ఒక బుక్, పెన్ అండ్ కీ చైన్ ఇచ్చారు. అండ్ ఎవరికైనా రెంటల్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాకు ఇక్కడ విజిట్ చేయండి అని వాళ్ళ వెబ్సైట్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ షేర్ చేశారనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, కొంచెం అంటే నేను అది కూడా హైట్ తక్కువే, బట్ ఐ హ్యావ్ మేనేజ్డ్ విత్ మై హీల్ షూస్. సో ఏసీ పక్క ట్రై అయితే చెయ్యొచ్చు. అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను స్కూటీయే నడపను అని ఫుల్ కాన్ఫిడెన్స్, అలాంటిది ఒక బండెక్కి నడిపిన అంటే నేనే నమ్మలేకపోతున్నా. అంటే లైఫ్లో మనం ఏదో ఒకసారి ట్రైల్ అయితే చెయ్యాలి అని అయితే నాకు అర్థమైంది. సో కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. అండ్ భయపడ్డం అంటే భయం వేస్తుంది, బట్ మీకు ట్రై చేయాలని ఉంటే కనుక ఏమైనా పర్లేదు అన్నట్టే ట్రై చేసేయండి, పోయేదేముంది చెప్పండి. ఓకేనా? సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేదే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వనజ. బాయ్ బాయ్. కూర్చోండి రా, వెళ్ళి తీసుకుంటాం. ఏదో డ్రామాలో జోడించుకుంటా.